వెనెజులా అని చెప్పి మీకు సౌత్ అమెరికాలో ఒక చిన్న దేశం. వీళ్ళపై మీకు అమెరికా వాళ్ళు శాంక్షన్స్ విధించి ఉన్నారు. అంటే వీళ్ళు ప్రపంచ దేశాలతో వ్యాపారము చేయలేని పరిస్థితి. సో కటిక పేదరికం. కానీ మీకు వెనెజులాలో 300 బిలియన్ బ్యారల్స్ మీకు క్రూడ్ ఆయిల్ అనేది దొరుకుతుంది. సర్వేలో తేలిన విషయం. కానీ ఎవరు కూడా వీళ్ళతో ఆయిల్ వ్యాపారం అనేది చెయ్యలేరు. సో ఇవాళ ఈ జియో పొలిటికల్ చేంజెస్ మీకు ఎంతలాగా వచ్చేసాయి అంటే, మీకు భారత్కి రష్యాకు మధ్య ఉండే ఈ గొడవలు, ఆయిల్ గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం భారతదేశము రష్యాతో ఉండే ఆ ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకోవాలని మనం అనుకుంటున్నాం. కానీ రష్యా వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, సౌదీ అరేబియా వైపు నుంచి ఒత్తిడి, చాలా భయంకరమైన ఒత్తిడి. సో దాంతో రష్యా వాళ్ళు ఎటువైపు వెళ్ళాలా తెలియని ఒక పరిస్థితి. దాంతో మనల్ని వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చెయ్యాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశమా, దయచేసి 1971లో ఏం జరిగిందో గుర్తుపెట్టుకో. మా సోవియట్ యూనియన్ నీకు సపోర్ట్గా నిలబడింది, మీకు సహాయము చేసింది. అమెరికా, యూకే వాళ్ళు నిన్ను బెదిరించినప్పుడు మేము నీతో నిలబడ్డాము. సో ఇప్పుడు మేము ఒక క్రైసిస్లో ఉన్నాం, మేము కూడా ఒక యుద్ధంలో ఉన్నాము, నువ్వు మాకు హెల్ప్ చేయి, మా వైపు ఉండు అని చెప్పి రష్యా వాళ్ళు డైరెక్ట్గా భారతదేశాన్ని అడుగుతున్నారు. సో ఇష్యూ అంతా మీరు గమనించారు అనుకోండి ఫ్రెండ్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు పాలిటిక్స్లో, వ్యాపారంలో ఎమోషన్స్ అనేవి ఉండకూడదండి. ఇప్పుడు చూడండి, ఒకసారి నేను ఒక ఆఫీస్ దగ్గర నిలబడి ఉన్నాను. పక్కన ఒక ఫ్రైడ్ రైస్ అమ్మే వ్యక్తి, ఇవాళ అది మీకు చాలా ఫేమస్ ఆ ఫ్రైడ్ రైస్ సెంటర్. మీకు ఒక పెద్ద ఆవిడ వాళ్ళ మనవరాలతో వచ్చారు. అయ్యా చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి ఇవ్వండి అంటే నేను అతనికి చెప్పాను, ఒక ఫ్రైడ్ రైస్ ఇప్పించండి అంటే మీకు ఎంత అంటే 40 రూపాయలు, అప్పట్లో 40 రూపాయలు. సో వెంటనే అతను చేసి ఇచ్చాడు, వాళ్ళిద్దరూ తింటున్నారు. ఇది గమనించిన ఇంకొక వ్యక్తి, ఏమయ్యా నువ్వు ఇవ్వచ్చు కదా, నువ్వు డైరెక్ట్గా నువ్వు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, నీకు పుణ్యమే కదా అని చెప్పి ఈ ఫ్రైడ్ రైస్ అమ్మేవాడిని అన్నారు. అతను ఏమీ మాట్లాడలేదు, కానీ నా దగ్గర 40 రూపాయలు కాదు 30 రూపాయలే తీసుకున్నాడు. సో ఇక్కడ ఈ వ్యక్తి యొక్క విజన్ని మీరు గమనించారనుకోండి. ఇవాళ ఒక బెగ్గర్ లేడీ వచ్చింది, మీరు ఆవిడకి ఫ్రైడ్ రైస్ ఇచ్చారు, ఇంకొకళ్ళు వస్తారు, వీళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం మొదలు పెట్టాడు అనుకోండి, అతని వ్యాపారం అనేది అక్కడ జరగదు. సో వ్యాపారంలో ఎమోషన్స్ అనేవి ఉండకూడదు. సో ఇవాళ రష్యా వాళ్ళు మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ ఇష్యూ ఏమీ లేదండి. మనకు అవసరమైన 60% ఆయిల్స్ అనేవి రష్యా, సౌదీ అరేబియా నుంచి వస్తుంది. 42% ఆయిల్స్ రష్యా నుంచే వస్తాయి. కానీ సౌదీ అరేబియా వాడికి ఏంటంటే ఇది చాలా పెద్ద నష్టం. ఎందుకు? రష్యా వాళ్ళు మనకి డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తున్నారు. కాబట్టి వాడు ఎంతలాగా రష్యా మీద ఒత్తిడి చేస్తున్నాడంటే, మనం అందరం కూడా ఓపెక్ ప్లస్ దేశాలు కదా, మీరు ఇంతలాగా భారతదేశానికి ఫేవర్ చేస్తే మన జీడిపి ఏమైపోతుంది, మన వ్యాపారం ఏమైపోతుంది, దయచేసి పని చెయ్యకండి, రష్యా నువ్వు ఇండియాకు ఇస్తున్న డిస్కౌంటెడ్ ఆయిల్స్ అనేవి ఆపు అని గత 6 నెలల నుంచి ఎంతలాగా ఒత్తిడి అంటే, పుతిన్ ఏమీ చెయ్యలేక ఈ డిస్కౌంటెడ్ ఆయిల్స్ని ఆయన తగ్గించుకుంటూ వస్తున్నాడు. అంటే ఏంటి, మళ్ళీ ధరలు పెంచుతున్నాడు. సో ఇప్పుడు ఇండియా ఇమీడియట్గా ఏంటి, ఇదంతా కాదురా బాబు, మాకు అక్కడ వెనెజులా అని ఒక దేశం ఉంది, ఇవాళ వరకు వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంది కదా, మనము అమెరికా మీద ఎంతలాగా ఒత్తిడి పెట్టాము అంటే, రేపు నువ్వు వెనెజులా మీద శాంక్షన్స్ విధించినా మేమైతే పట్టించుకోం, మాకు ఆయిల్స్ కావాలి, మేము వెనెజులా దగ్గర ఆయిల్స్ కొంటాము, నీకు ఇష్టము ఉన్నా ఇష్టము లేకపోయినా ఈ పని అయితే భారత్ చేసే తీరుతుందని అమెరికా మీద మనం ఒత్తిడి పెట్టాం. దాంతో మొన్నటికి మొన్న అమెరికా వాళ్ళు ఏం చేశారంటే, వెనెజులా మీద ఉండే శాంక్షన్స్ని తీసేశారు. ఇవాళ ప్రపంచంలో అత్యంత చవక ధరకు పెట్రోల్ అమ్మే ద నంబర్ 1 కంట్రీ వెనెజులా. దాంతో ఇవాళ ఏమైపోయింది, ఇండియా వెనెజులా దగ్గర ఆయిల్స్ కొనబోతుందన్న ఈ వార్త ఎంత వైరల్గా స్ప్రెడ్ అవుతుందంటే, రష్యా వాళ్ళు 1971 ఇన్సిడెంట్ని దయచేసి మర్చిపోవద్దు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఎమోషనల్గా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు జైశంకర్ గారు క్రిస్మస్ రోజున మాస్కోలో ఉంటారు. ఆయన కౌంటర్ పార్ట్ సెర్గే లావ్రోవ్ని ఈయన కలుస్తారు. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆయిల్స్.
ట్రేడ్. సో ఈ రెండు విషయాలు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు బ్రిక్స్ ఎక్స్పాన్షన్ కూడా వస్తుంది. ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుతున్నది అమెరికా యొక్క డాలర్కి పోటీగా మీకు బ్రిక్స్ డాలర్ అనేది రావాలి. అంటే 5R అంటారు. 5R అంటే ఏంటండి? మీకు ఇండియా యొక్క రూపీ, రష్యా యొక్క రూబుల్, సౌత్ ఆఫ్రికా యొక్క ర్యాండ్, అలాగే బ్రెజిల్ యొక్క రియాల్, అలాగే చైనా వాళ్ళది యువాన్ కదండి, వాళ్ళ యొక్క అఫీషియల్ కరెన్సీ పేరు అంటే రెన్ మిన్ బి అంటారు. కాబట్టి 5Rs బ్రిక్స్లో మీకు ఫౌండింగ్ మెంబర్స్. సో వీళ్ళు 5R అనబడే అంటే R కరెన్సీ అనేది తీసుకురాబోతున్నారు. ఇవాళ పాకిస్తాన్ వాడు నేను కూడా చేరుతాను, మాది కూడా రూపీయే కదా, సో 6R అని చేసుకోండి అంటే భారత్ తన వీటో పవర్ని వాడి పాకిస్తాన్ వాడిని ఈ గ్రూపులో తీసుకోరు. ఇదైతే మనం ఓపెన్గా చెప్పేశాం. ఇవాళ రష్యా వాళ్ళకి ఏమిటి సమస్య అంటే మనము వెనుజులా దగ్గర ఆయిల్స్ కొంటే ఇక రష్యాతో మనకి పనే లేదు. సో ఇప్పుడు వాడి డిస్కౌంటెడ్ ఆయిల్స్ అనేది పక్కన పెట్టండి, మొత్తము వ్యాపారం అంతా కూడా ఇండియాతో ఆగిపోయే పరిస్థితి. అంటే నువ్వు సౌదీ అరేబియా వాడు చెప్తున్నాడు అని చెప్పి మన ఫ్రెండ్షిప్, మన మధ్య ఉండే కోఆపరేషన్ని నువ్వు పాడు చేస్తున్నావు. ఇప్పుడు ఇన్ని నెలల పాటు నువ్వు డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తున్నావు కదా. ఏమండి మీరు ఒక్క విషయాన్ని గమనించండి, జయశంకర్ గారు మాస్కోకి వెళుతున్న టైంలో అమెరికా నుంచి అధికారులు ఇక్కడ ఢిల్లీకి వస్తున్నారు. ఇందులో వీళ్ళు మాట్లాడే అతి ముఖ్యమైన విషయం ఏంటి? ఓపెక్ వాళ్ళ బ్లాక్మెయిలింగ్. ఆయిల్స్ పేరు మీద వీళ్ళు ఎంతలాగా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎవరిని? భారత్, అమెరికా, యూరోప్. ఈ బ్లాక్మెయిల్ని మనం ఒప్పుకోకూడదు. మనము రష్యా ఆయిల్స్ని బ్యాన్ చేద్దాము, సౌదీ అరేబియా దగ్గర ఆయిల్స్ కొనవద్దు, మనం అందరం వెనుజులా దగ్గర కొందామని చెప్పడానికి మీకు అమెరికా యొక్క అధికారులు భారతదేశానికి వస్తున్నారు. ఇక్కడ జయశంకర్ గారు రష్యాకి వెళుతున్నారు. చూడండి సిచ్యువేషన్ ఎంత కాంప్లికేటెడ్గా ఉందో. కానీ జయశంకర్ గారు ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయగలడు. నీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. సో ఎమోషన్స్ లేకపోయినా కూడా మన యొక్క కోఆపరేషన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సౌదీ అరేబియా చెప్పేది నువ్వు వినకు. నీకు నాకు మధ్య వ్యాపారము కాబట్టే నువ్వు 2 ఏళ్ల పాటు యుద్ధము చేస్తున్నావు. మేము ఇవ్వాల్సిన కోఆపరేషన్ పూర్తిగా రష్యాకి ఇచ్చాం. కాబట్టి నువ్వు ఇవాళ మన ఫ్రెండ్షిప్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు. మన ఫ్రెండ్షిప్ ఇంటాక్ట్గానే ఉంది. మేము నీతో వ్యాపారం ప్రాపర్గానే చేస్తున్నాం. సౌదీ అరేబియా మాటలు వినకు అని చెప్పి జయశంకర్ గారు క్లియర్గా సెర్గే లావ్రోవ్ గారికి చెప్తారు. ఇప్పుడు రష్యా వాళ్ళని మనం ఎలా ఫిక్స్ చేస్తున్నాము అంటే యాజ్ ఇట్ ఈస్గా 2 ఏళ్ల పాటు ఏం జరుగుతుందో అదే నువ్వు కొనసాగించు. అప్పుడు వెనుజులా దగ్గర మేము కొంటున్న ఆయిల్స్ని తగ్గిస్తాము. లేదు కుదరదు, సౌదీ అరేబియా ఎప్పుడు చేస్తున్న బ్లాక్మెయిలే ఇప్పుడు కూడా చేస్తుంది, నిన్ని కూడా ఇందులో వాళ్ళు భాగస్వాములు చేసుకుంటారు అంటే భారత్ ఏం చెయ్యాలో అదే చేస్తుంది. ఇక్కడ జియో పాలిటిక్సే ఉంటుంది కానీ ఎమోషన్స్ అనేవి ఉండవు అని చెప్పి క్లియర్గా మనం రష్యాకి చెప్తున్నాం. కాబట్టి మీరు చెప్పండి, 1971లో ఇండియాకు పాకిస్తాన్కు మధ్య వచ్చిన యుద్ధము, అమెరికా యూకే మనల్ని బెదిరించడము, మనకి సపోర్టుగా యుఎస్ఎస్ఆర్ రావడము, ఈ విషయాన్ని ఇవాళ లేవనెత్తి రష్యా వాళ్ళు మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే దీనిని మనము ఎలా చూడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి? జయశంకర్ గారు అయితే రష్యా వెళ్తున్నారు, అక్కడ ఆయన ఎలాంటి నెగోసియేషన్స్ చేయబోతున్నారు? జస్ట్ ఊహించండి. ఇది ఇండియాకు రష్యాకు సంబంధించిన ఫ్రెండ్షిప్ కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆలోచిస్తాడు. మరి మీ ఊహ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.